ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. సో మార్చి నెలలో ముందుగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురుగారు మాటలో నాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మార్చి నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉండిపోతున్నాయి? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు ఈ ప్రభావం ఉంటుంది వీళ్ళకి? ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? వాగర్ధావ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. ఈ యొక్క మార్చి నెలలో గోచార వృత్యా కన్యారాశి వారికి సమస్యలు పెద్దగా రాకపోవచ్చునేమో, కానీ ఆలోచన చాలా వేగంగా ఉంటుంది. ఏదో మనం ఏదో వచ్చి పడిపోతుంది, చాలా పెద్ద సమస్యలో మనం ఇరుక్కుంటున్నాము, ఇంకా మనము ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి, అయితే మన నుంచి ఎవరికో హాని జరిగిపోతుంది అనేటువంటి ఒక నెగిటివ్ ఆలోచనలు బాగా వస్తూ ఉంటాయి. పిల్లల గురించి కానీ, భార్య గురించి కానీ, భర్త గురించి కానీ, ఇంకా ఒకటని కాదు, తల్లిదండ్రుల గురించి, సమాజం ఎక్కడ చూడు నెగిటివ్ 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 ఎక్కువగా కన్యారాశి జాతకుల్లో మనం చూడవచ్చు. దీనికి గల కారణము గ్రహణ ప్రభావం ఒకటి. రెండవది ఈ యొక్క ఉగాది పరిణామాలలో మనం చూసుకున్నట్లయితే గ్రహ మార్పిడి కొంత జరుగుతుంది. ఆ మార్పిడి ద్వారా కొంత ఉద్యోగంగా ఉంటారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. గురుగారు, చేసిన పనికి సాటిస్ఫాక్షన్ ఉంటుందా, లేదంటే సంతృప్తి లేకపోవడం ఇలాంటి పరిస్థితులే ఉంటాయంటారా ఎక్కువగా ప్రస్తుత కాలం వీళ్ళకి? ఈ యొక్క ప్రస్తుత కాలమాన రీత్యా ఈ యొక్క మార్చి నెలలో కన్యారాశి వారికి చూసుకుంటే కనుక సాటిస్ఫాక్షన్ అనేది యథార్థంగా ఉంటుంది, కానీ మీరు తీసుకోరు. ఇక్కడ ఏంట్రా అంటే ఇంకా చేసుంటే బాగుండు, లేకపోతే ఇంకా బెటర్గా శాలరీ పెరుగుంటే బాగుండు, ఇంకా ఏదో కావాలి అనేటువంటి ఒక ఆశతో, మనకి పక్కన స్నేహితుడికి తెలుసు అనుకోండి, వాడు అమ్మయ్య పొందలేరా మంచి పనే చేసావు కదా, కానీ ఎవరైతే పొందుతారో వారికి కన్యారాశి అనుకోండి, వారంత తృప్తి చెందరు. అదొకటి కొంత మనం ఆలోచన చేయాలి. కొంత అసంతృప్తిగానే ఉంటారు అని మనం అనుకోవచ్చు. ఆరోగ్యరీత్యా వెళ్ళ పరిస్థితి ఏంటంటారు? చిన్న చిన్న సమస్యలకి చాలా దీర్ఘకాలిక ఆలోచన చేస్తారు, ఖర్చు పెడతారు, డాక్టర్ల దగ్గరికి వెళతారు. ఇంకా దీర్ఘకాలికంగా ఇది ఇంకా పెరిగిపోయిందేమో, లేకపోతే ఇంకా దీని నుంచి ఇబ్బంది కలుగుతుందేమో అనుకుని తొందరపడతారు. ఫస్ట్లో చెప్పిందే మళ్ళీ ఆరోగ్యంలో కూడా ఇదే సమస్య ఉంటుంది. కాబట్టి తొందరపాటుతో వైద్యుల దగ్గరికి వెళ్లకుండా కొంత ఇంటి రెమెడీని చేసుకుంటూ యోగాభ్యాసాన్ని చేస్తే ఉత్తమం. డబ్బు పరంగా, ఖర్చుల పరంగా ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖర్చులు కొంత పెరుగుతాయి, అయినప్పటికీ చాలా కంట్రోల్ చేసుకుంటారు. మధ్యవర్తిత్వ వ్యవహారాలను చేయకుండా ఉండటం మంచిది. అలాగే అప్పులు చేయాల్సిన సందర్భం వచ్చినప్పటికీ చెయ్యకుండా ఈ నెల గడపగలిగితే చాలా మంచిది. ఓకే గురుగారు, అలాగే చిన్న చిన్న మాటలకే అపార్థాలు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? తప్పకుండానండి. కన్యారాశి స్త్రీలలో ఇది మనం చూడవచ్చు. ఎందుకంటే సహజంగా వారికి అనకపోయినా సరే ఎందుకో వాళ్ళు ఆ దృష్టి చూసి నన్ను ఏదో తక్కువగా చూశారు అనేటువంటి స్త్రీలలో, అలాగే విద్యార్థులలో, ఈ ఇద్దరిలో కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరే ప్రత్యేకం, అందరూ ఒకటే కదా కన్యా. అది స్త్రీల యొక్క మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా పూర్తిగా వాళ్ళు తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి ఏదో మా స్నేహితుడు ఇలా అన్నాడు అలా అన్నాడు అనేటువంటి దాని మీదే ఎక్కువ చర్చ ఉంటుంది. కాబట్టి అపార్థాలకి ఎక్కువగా వీరి ఇరువురికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈ నెలలో జీవితానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అంటారా, లేదంటే పోస్ట్పోన్ చేస్తే బెటర్ అంటారా? పౌర్ణమి తర్వాత వీళ్ళకి కొంత అవకాశాలు ఉంటాయి, తీసుకోవచ్చు. అది కూడా జన్మజాతకం రీత్యా మంచి రోజులను చూసుకుని నక్షత్రము రీత్యా వారు నిర్ణయాలను తీసుకుంటాం మంచిది. ఉగాది తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు? ఉగాది తర్వాత ఈ యొక్క గ్రహ మార్పిడి కొంత మెరుగవుతుంది. దాని తర్వాత మంచి గుర్తింపు వస్తుంది, ఆర్థికంగా లాభాన్ని కూడా పొందుతారు. అలాగే సమాజంలో గౌరవమైనటువంటి పదవులని కూడా ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి వారు అధిరోహించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి పరిహారాలు, క్షేత్రాలను తరచూ దర్శిస్తూ ఉంటే బాగుంటుంది అంటారు ఈ మాసంలో? ఈ యొక్క కన్యారాశి జాతకులు కొంత టెన్షన్ తగ్గడానికి కానీ, లేకపోతే ఈ మానసిక ఒత్తిడి తగ్గడానికి కానీ దత్తాత్రేయుని ఆరాధన చేయడం మంచిది. అలాగే గణపతి క్షేత్రాలని దర్శించడము, గురువారం కానీ ఆదివారం కానీ అన్నదానము చేయటము, దత్తభిక్ష అనేటువంటి కార్యక్రమాన్ని చేయటము మంచిది. అలాగే
సర్ప సంబంధితమైనటువంటి దోషాలు కన్యారాశి వారికి చాలా ఉంటాయి. తరచూ కల్లో సర్పాలు కనబడటము, సర్పాలు కొట్టుకున్నట్టు ఉండటము, లేకపోతే ఏదో సర్పాలు వెంటపడుతున్నట్టు రావటం, ఈ యొక్క స్వప్న బాధలు ఉంటాయి. అటువంటి కన్యారాశి వారు ఈ మార్చి 29వ తారీఖు మన శుభంకరి గోశాలలో జరుగుతున్నటువంటి సర్ప విగ్రహ యంత్ర ప్రతిష్ఠా కార్యక్రమంలో, నాగదోషం ఉంటే ధర్మజాతకం రీత్యా చెప్తారు కదా, అంగారక దోషం ఉందండి, మీకు సర్పదోషం ఉంది, అందుకనే పనులు అవ్వట్లేదు, పిల్లలు కలగట్లేదు, ఆర్టిజం పిల్లలు పుట్టారు, మొగుడు పెళ్ళాలు కొట్టుకుని ఉంటున్నారు, కలవట్లేదు, ఇవన్నీ కూడా సర్ప సంబంధిత రిలేటెడ్ దోషాలు. సో అటువంటి వారికి ఒక అవకాశం కాబట్టి తప్పకుండా దాంట్లో పాల్గొనడం మంచిది. గురుగారు, మార్చి 3న వస్తున్న ఈ చంద్రగ్రహణం సాధారణ చంద్రగ్రహణమా, లేదంటే ఇది కాస్త ప్రమాదకరంగా ఉంటుందంటారా? గ్రహణములు ఎప్పుడూ కూడా కొంత ప్రమాదకరంగానే ఉంటాయి. అందులో చంద్రగ్రహణం కూడా చంద్రుడు మనఃకారకుడు కాబట్టి గ్రస్తోదయ చంద్రగ్రహణము మార్చి 3వ తారీఖు మనకి మధ్యాహ్నం 3:20 నుంచి 6:50 వరకు ఉన్నది. భారతదేశంలో దీని యొక్క ప్రభావము ఒక 30 నిమిషాల పైచిలికే ఉంది. అయినప్పటికీ చంద్రుడు మనకి ఈ యొక్క కాలములో త్వరగానే కనబడుతూ ఉంటాడు. అటు చంద్రుడిని మనం దర్శించుకునే అవకాశం 5 గంటల నుంచే కొన్ని నదీ ప్రాంతాలు, సముద్ర తీరాల్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటిదే. ప్రమాదము అంటే దేశానికి ప్రమాదమా, వ్యక్తికి ప్రమాదమా, వ్యవస్థకి ప్రమాదమా అని అనుకుంటాం కంటే గ్రహణ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తీసుకుంటాం ఉత్తమం. గురుగారు, ఈ గ్రహణం తర్వాత మనిషి యొక్క జీవితాల్లో ఏమైనా అకస్మాత్తుగా మార్పులు ఏమైనా సంభవిస్తాయంటారా? కంపల్సరిగా అండి. సింహరాశి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం తరువాత, ముఖ్యంగా మీనరాశి ఇటువంటి వారికి కూడా, శని ప్రభావ రాశులకి కూడా కొంత ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. దీని తర్వాత ఒక 15 రోజులకి ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యంగా కానీ కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. ఎవరైతే శాంతి చేసుకోరో, ఎవరైతే దీనిని బిలీవ్ చేయరో, ఎవరైతే తగు జాగ్రత్తలతో ఉండరో అటువంటి వారికి మరింతగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు గోచరిస్తాయి. అజ్ఞానముతో జ్ఞానము పనిచేసినప్పటికీ అజ్ఞానముతో కూడుకుని కొన్ని తప్పులను చేసి చెరసాల పాలయ్యేటువంటి అవకాశాలు కూడా గ్రహణం తర్వాత ఉంటాయి. గురుగారు, గ్రహణ సమయంలో నిద్రపోతే కనుక దోషం వస్తుంది అంటారు, వాస్తవాలు ఏంటంటారు? గ్రహణ సమయంలో నిద్రించుట అనేటువంటిది మహాపాతకం. అది ఎటువంటి గ్రహణమైనా సరే, అంటే పాతకం అని ఎందుకు అంటాము అంటే కనుక, నీకు ఒకవేళ అంటే ఇప్పుడు రేపు వచ్చింది పుబ్బా నక్షత్రంలో మనకు గ్రహణం వచ్చింది, సింహరాశి వారు, కర్కాటక రాశి వారు ఆ సమయంలో నిద్రించకూడదు. మిగతా రాశి వాళ్ళు, లేకపోతే పేషెంట్లు, వృద్ధులు, బాలబాలికలు, లేకపోతే గర్భిణీ స్త్రీలు, వీళ్ళు విశ్రమించడం మంచిది. కదలికలు ఉండకూడదు. అందుకనే పూర్వం నుంచి ఏం చెప్తారంటే, గ్రహణం సమయంలో రోడ్లు బయట పెడితే రోకలి మన కర్ర అది అలాగే గ్రహణం అయ్యేంత వరకు ఉంటుంది, అయ్యాక పడిపోతూ ఉంటుంది అని చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని సెన్స్ ఏదైతే ఆకాశంలో ఉండేటువంటి కొన్ని గ్రహ సంచారాలు ఉంటాయి, ఇవి ఒక చెడు వాతావరణాన్ని ప్రలోభ పెడుతుంటాయి. ఇటువంటి అప్పుడు ఏదైతే నక్షత్రంలో అది ఉద్భవించిందో అది సంచరిస్తున్నప్పుడు వాళ్ళందరినీ పట్టుకుంటుంది. కాబట్టి ఒక దగ్గర కూర్చుని దైవారాధన చేయటము. ఎక్కువగా చాలామంది ఇంట్లోనే ఉంటారు, కదలరు. అలా అని చెప్పి కదలరు కదా, ఫోన్లో ఏవి పడితే చూసుకుందామని మనం అనుకోకుండా దైవనామస్మరణ చేయడం మంచిది. గురుగారు, గ్రహణ సమయంలో మనం మొబైల్ ఫోన్స్ వాడొచ్చా, లేదంటే పూర్తిగా ఈ ఫోన్ వాడకం అనేది ఆపేస్తేనే బెటర్ అంటారు ఈ గ్రహణ సమయంలో? యథార్థంగా చెప్పాలంటే ఎప్పుడూ ఫోన్ వాడటం మంచిది కాదు. ఆ యొక్క రేడియేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంత ప్రమాదకరం. గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఆటిజం పిల్లలు, పసిపిల్లలకి ఫోన్లు దూరంగా పెట్టడం ఉత్తమం. గురుగారు, ప్రత్యేకంగా ఈ గ్రహణ సమయాల్లో గర్భిణీ స్త్రీలని ఎందుకంత జాగ్రత్తగా ఉండమని చెప్తారంటారు? ఈ యొక్క పిండము లోపల తయారైన తర్వాత పిండ సంచారం జరుగుతూ ఉంటుంది. మనిషి కదిలినప్పుడల్లా పిండ సంచారం కదులుతుంది. ఈ యొక్క కదలిక వల్ల ఈ యొక్క సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, ఈ కిరణము ఆ వ్యక్తి మీద పడటం చేత లోపల ఉన్నటువంటి పిండములు వాటిని తొందరగా గ్రహిస్తాయి. అవి గ్రహించినప్పుడు నొప్పులు రావటం, సంతతి కలగటం జరుగుతుంది. అలా గ్రహణములో పుట్టినటువంటి పిల్లలు చైతన్యముగా ఉండరు. వాళ్ళకి బుద్ధి వంకర, అలాగే మాట వంకర, లేకపోతే కాలు చేతి వంకర, అదేదో ఒక కొంత డెఫిషియన్స్తో పుడతారు అనేటువంటి ఒక భావన మనందరికీ తెలుసు. అలా కాకుండా గ్రహణ సమయంలో తల్లి, ఏ తల్లి అయితే గర్భాన్ని దాల్చి ఉందో ఆ తల్లి
విష్ణు స్మరణ కానీ, విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, శివస్తోత్రాలని పఠించటము ఉత్తమం. అప్పుడు ఎక్కువగా నీరుని తాగటం తప్ప ఘనమైన పదార్థాలను కూడా తినకూడదు. అవి ఏవైతే తింటాయో గ్రహణ సమయంలో అవన్నీ కూడా కీడును వాటిల్లుతాయి. అందుకని గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. గురుగారు, ఈ గ్రహణ సమయం ప్రత్యేకంగా ఆర్థిక లావాదేవీల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయంటారు? పెద్దగా ఆర్థికము అనేది ఖర్చులకు సంబంధించిన వ్యవహారము. ఎక్కువగా డబ్బు విషయాన్ని గురించి మాట్లాడటము, చాలామంది ట్రాన్సాక్షన్స్ చేయటము, ముఖ్యమైనటువంటి ట్రాన్సాక్షన్స్. ఇవాళ ఏదో ఒక పని అనుకున్నాం మంగళవారం అని. ఇంకా ఏంట్రా అంటే మంగళవారం మనకి గ్రహణము మనకి భారతదేశంలో ప్రారంభమయ్యే సమయం మధ్యాహ్నం 3:20, 3 గంటల నుంచి 4:30 వరకు కూడా మనకి రాహుకాలం అంటారు. రాహుకాలములో చంద్రుడికి కేతుగ్రస్తమైనటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆ డబ్బులని ఎక్కువ ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉంటే దీర్ఘకాలికంగా డబ్బుని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. గురుగారు, గ్రహణ సమయంలో ఇంట్లో దీపం వెలిగిస్తే కనుక గ్రహ దోషం అనేది తగ్గుతుందంటారా? గ్రహణ సమయములో కంపల్సరిగా ఇంట్లో దీపారాధన చేయాలని మేము చాలామందికి చెప్తూ ఉంటాం. గ్రహణ సమయంలో ఏ బట్టలతో అయితే ఉంటారో పుబ్బా నక్షత్ర జాతకులు కానీ, కర్కాటక రాశి, సింహరాశి జాతకులు అదే బట్టలతో స్నానం చేయాలి. తల స్నానం చేసి ఈ బట్టలను జాగ్రత్తగా పిండి ఆరేసుకుని మంచి బట్టలని కట్టుకుని చక్కగా శరీరం అంతా తుడుచుకున్నాక మంచి బట్టలు కట్టుకుని ఆవు నెత్తితో దీపారాధన చేయండి. దానికి ముందు నువ్వుల నూనెతో కానీ, ఆవాల నూనెతో కానీ దీపారాధన చేసుకుంటాం చాలా మంచిది. గ్రహణ సమయంలో గురుగారు, ఈ తులసి ఆకులను ఆహారంలో ఎందుకు వేస్తారు? ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? అది ఈ మామూలు జలం తీసుకుంటాం కంటే కూడా తులసిలో చాలా మంచి విటమిన్స్, మంచి పోషక పదార్థాలు ఉంటాయి. చాలా మంచిది. ఆ యొక్క తీర్థము తీసుకుంటే తీర్థ ప్రభావం. మామూలుగా నీళ్లు తాగామనుకో నీళ్లు తాగాం. అలాగే ఇంట్లో కూడా మనకి పూర్వం నుంచి అందరికీ తెలుసు, ప్రతి వస్తువు పైన దర్భ పెడతారు. దర్భని కానీ గరికను కానీ పెట్టి అంతా కప్పిపుచ్చుతారు, ఆ గ్రహణము యొక్క మైలు మనకి రాకుండా ఉండటానికి. అలాగే ఆ రోజున గర్భిణీ స్త్రీలు కానీ, బాలబాలికలు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరూ ఏదైతే కనుక నీళ్లు తాగుతారో ఆ నీళ్ళల్లో ఒక తులసి దళాన్ని వేసుకుని తాగటం మంచిది. గురుగారు, గ్రహణ సమయంలో దేవాలయాలు ఎందుకు మోస్తారు? నిజంగా ఈ గ్రహణానికి అంత శక్తి ఉందంటారు? ఎందుకంటే దేవాలయాలు సైతం మూసివేయబడతాయి కాబట్టి. ఈరోజు మూసివేయటము అంటే ఏదో కీడు ఉన్నదని కాదు. మనం గ్రహణం వచ్చిన తర్వాత మనం ఎలా అయితే శుభ్రపడతామో దేవాలయం కూడా శుభ్రం చెయ్యాలి. పరమాత్మ సన్నిధి ఆల్రెడీ ఒక కీడు వచ్చింది చంద్రుడికి. ఎందుకంటే చంద్రకాంతి, సూర్యకాంతి భూమికి చాలా ఇస్తాయి. సూర్యకాంతి మంచి పాడి పంటలను ఇస్తే, చంద్రకాంతి చంద్రుడి యొక్క వెన్నెల ప్రభావం చేత ఉద్భవకారకుడు అవుతాడు ఆయన. పుష్పాలు అవన్నీ కూడా రాత్రి మొగ్గలుగా ఉండి ఉదయాన్నే ఈ యొక్క చంద్రుడి యొక్క చల్లదనంతో నిదానంగా విచ్చుకొని పరిపక్వత చెందుతాయి. బుద్ధి వికసిస్తుంది. మనఃకారకుడు కదా చంద్రుడు. కాబట్టి ఈ యొక్క గ్రహణ సమయంలో దేవాలయాలు అవన్నీ శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుంటానికి మూస్తారు తప్ప దానికి ఏదో గుడికి కీడు ఉందని కాదు. అది ఒక శుభ్రతకు సమయం కావాలి. ఇప్పుడు గ్రహణం మనకి 3:30 నుంచి 6:30 దాకా 7 దాకా ఉంటాయి. మళ్ళీ అర్చకులు శుభ్రపడాలి, వాళ్ళు యజ్ఞోపేతం మార్చుకోవాలి, వాళ్ళ అనుష్ఠానం ముగించాలి, వాళ్ళు వచ్చి పరమాత్మకి చేయాలి. సో ఇదంతా సమయం పడుతుంది కదా. సో అందుకని గుడి మూసి ఉంటే వాళ్ళకి ఈజీ. అదే వచ్చే పోయే భక్తులు హడావిడి ఉంటే పాపం వాళ్ళనే చూస్తారా, లోపల పరమాత్మనే చూస్తారు. ఆ స్వామికి అభిషేకం చేయాలి, వారికి అంతా కూడా మళ్ళీ గణపతి పూజ చేసుకోవాలి, పుణ్యాహవచనం చేయాలి, కదలి శాంతి అని చేస్తూ ఉంటారు ఈ గ్రహణ సమయంలో. సూర్యగ్రహణానికి ఎక్కువగా చేస్తూ ఉంటారు, చంద్రగ్రహణానికి కూడా కదలి ఏదైతే అరటి ఉంటుందో అరటి పళ్ళతో హోమాన్ని చేయటం అనేటువంటిది గ్రహణ శాంతిలో దేవాలయాలకు ఒక భాగం. గురుగారు, గ్రహణ సమయంలో మనం స్నానం ఎప్పుడు చేయాలి? ప్రత్యేక సమయాలంటూ ఏదన్నా ఉంటుందా? అదేనండి, గ్రహణము పట్టంగానే పట్టు స్నానము, మధ్య స్నానము, విడుపు స్నానము అని 3 స్నానాలు మనకు పూర్వం నుంచి ఉన్నాయి. పట్టడం అంటే 3:20 3:15కే వెళ్ళటం, చక్కగా నీట్గా స్నానం చేయటం, 3:20 తర్వాత స్నానం చేయటం. అలాగే మధ్యకాలం 5:15 తర్వాత ఒకసారి వెళ్ళటం, మళ్ళీ నీట్గా మధ్యకాలంలో స్నానం చేయటం. మళ్ళీ విడుపు కాలం అంటే విడిచిన తర్వాత, విడుపు కాలం అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి, 7:50 తరువాత
51, 52 నిమిషాలకి వెళ్ళి సచేలంగా స్నానం చేసి అప్పుడు ఏదైనా వాళ్ళకి జపాలు అనుష్ఠానాలు ఉంటే పర్సనల్ చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఎవరైతే బ్రాహ్మలు శ్రోత్రియులు ఉంటారో వాళ్ళు పర్సనల్ జపాలని చేసుకుని ఉద్ధరింపబడతారు. గురుగారు, ఈ గ్రహణం అనేది పిల్లలపై ఏమైనా ప్రభావం చూపిస్తుంది అంటారా? పిల్లలపైన వృద్ధులపైన గ్రహణాల యొక్క ప్రభావం పెద్దగా ఉండవు. ఎందుకంటే వాళ్ళే దైవ సమానులుగా మనం భావిస్తున్నాం, తెలిసి తెలియనటువంటి తత్వం కాబట్టి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండటము, ఈ యొక్క ఘాటైన పదార్థాలని తినడం మంచిది కాదు. మసాలాలు అలాగే మాంసాహారాలని తీసుకోకుండా శాకాహారాన్ని పెట్టడం పిల్లలకి మంచిది. గురుగారు, ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వాళ్ళకి కొన్ని కఠినమైన పరిస్థితులు తీసుకురాబోతుంది సార్? కంపల్సరిగా సింహరాశి, కర్కాటక రాశి వారు జాగ్రత్త పడాలి. ఉబ్బా నక్షత్రంలో గ్రహణం ఉన్నది కాబట్టి ఈ 2 రాశుల వారు జాగ్రత్త పడాలి. అలాగే జపాలని చంద్రుడికి, కేతువుకి, ఉబ్బా నక్షత్రానికి జపం చేయించుకుంటాం, రుద్రాభిషేకం చేయించుకుంటాం ఉత్తమం. దానికోసమే మనం కాశీలో పెట్టాం కదా. ఆ కార్యక్రమంలో వాళ్ళు పేరుని నమోదు చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు. మరుసటి రోజున ఆవు నెయ్యి, స్వయం పాకము, బియ్యము, అలాగే ఉలవలు, ఏదైతే చంద్ర ప్రతిబింబము, అలాగే తాంబూలము, అదే మనకి తెల్ల వస్త్రం కానీ లేకపోతే ఈ యొక్క సిమెంట్ కలర్ వస్త్రాన్ని కానీ దానం ఇవ్వటం బ్రాహ్మడికి మరుసటి రోజు ఉత్తమం. ఆ రాత్రి చేసినా మంచిదే, కానీ ఆ రాత్రి బ్రాహ్మడు శుద్ధి అవడానికి కుదరదు కదా. ఇక చాలామందికి తెలిసి తెలియక రాత్రిపూట దానాలు చేస్తారు. రాత్రిపూట దానాలు పనికిరావు. అది సూర్యాస్తం అయిపోయింది, మధ్యరాత్రి అయిపోతుంది, దగ్గర రాత్రి 8, 8:30 అయిపోతుంది. ఆ సమయంలో బ్రాహ్మడికి దానం చేస్తే పనికిరాదు. కాబట్టి ఉదయం పూట దానం చేయటం ఉత్తమం. గురుగారు, గ్రహణం సమయంలో ఉపవాసం చేయడం తప్పనిసరి అంటారా? చేయకపోతే ఏం జరుగుతుంది గురుగారు? ఈ యొక్క అందరూ ఉపవాసం చేయాలని లేదండి. దీంట్లో కంపల్సరీగా ఏ రాశి వారి మీద అయితే ప్రభావం ఉందో వారైతే కనుక ఏమీ తినకుండా ఉండటం మంచిది. గురుగారు, ఈ గ్రహణం జరుగుతున్న సమయంలో మనం ఎటువంటి మంత్రాలు జపించుకోవాలి? ఎన్నిసార్లు జపిస్తే బాగుంటుంది అంటారు? మంత్రానుష్ఠానం ఉన్నటువంటి వారంటే గురువుల ముఖతః మంత్రం తీసుకున్న వాళ్ళు ఎన్నిసార్లు అని లేదు, సమయం మొదలైనప్పటి నుంచి ఆఖరి వరకు జపం చేసుకుంటూ ఉండటమే. ఉపదేశం లేనటువంటి వాళ్ళు స్తోత్ర పారాయణలు చేయటము, పంచాక్షరి మంత్రాలని జపం చేయటం మంచిది. ఎటువంటి మంత్రాలు జపిస్తే బాగుంటుందంటారా? ఓం నమో నారాయణాయ నమః కానీ, ఓం నమ శివాయ నమః కానీ, శ్రీమాత్రే నమః కానీ, కృష్ణం వందే జగద్గురు కానీ, లేకపోతే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః, ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని కానీ చదువుకుంటాం మంచిది. గురుగారు, గ్రహణ సమయంలో ప్రత్యేకంగా మనం అసలు వంట చేయకూడదు అని అంటూ ఉంటారు. ఏంటి దీని వెనక రీజన్ ఏంటి గురుగారు? ఎక్కడైతే కనుక గ్రహణ ప్రభావం ప్రారంభమవుతుందో, ఏ భూమి మీదకైతే కనుక ఆ గ్రహణం యొక్క కిరణములు సంభవిస్తాయో అక్కడ ఆహార పదార్థాలు అన్నీ కూడా మలినమైపోయి ఉంటాయి. నేను చెప్పాను కదా, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ దేనికి చేస్తారంటే ఆ కిరణముల యొక్క తేజోశక్తి ద్వారా మనకి ఆహార ధాన్యాలు లభిస్తాయి. సో అందుకని ఇక్కడ వండటాలు, ఉడకబెట్టటాలు, కొయ్యటాలు కూడా కొంతమంది చేయరు. సో చాలా జాగ్రత్తగా ఉన్న పదార్థాలని తిని సంతృప్తిగా ఉంటారు. గురుగారు, గ్రహణ సమయంలో మనం బయటికి వెళ్ళొచ్చు అంటారా? ఆ గ్రహణాన్ని చూస్తే ఏమవుతుంది? రాసుల వారు ఎవరైతే సింహరాశి, కర్కాటక రాశి ఉన్నారో వాళ్ళు చూడటం మంచిది కాదు. ఇతరులు వాళ్ళ యొక్క అవకాశం రీత్యా చూడవచ్చు, కానీ దాన్ని కూడా తగు జాగ్రత్తగా చూడటం మంచిది. దానిని చూసిన తర్వాత దానిని హేళన చేయటము, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆ యొక్క ప్రభావము చేత భూమండలానికి అంతా కూడా వ్యాప్తి చెంది ఉంటుంది. హేళన పరంగా మాట్లాడటం అనేటువంటిది మన కర్మని కాళ రాస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. గురుగారు, గ్రహణం తర్వాత వెంటనే మనం ఆహారం తీసుకోవచ్చా, లేదంటే ప్రత్యేకంగా కొంత సమయం ఆగి తినాలి, ఇలాంటి నియమాలు ఏమన్నా ఉంటాయా? గ్రహణము 6:50 మనకు అయిపోతుంది. దాని తర్వాత శుభ్రత చేసుకుని దీపారాధనని చేసుకుని మనం చక్కగా పాచి పదార్థాలు అంటే గతములో అంటే ఉదయం వండినవి కానీ లేకపోతే ఎక్కడ హోటల్ నుంచి ఆర్డర్ పెట్టుకుని కానీ కాకుండా కుదిరినంత మన ఇంట్లో అప్పటికప్పుడు మనం వేడిగా చేసుకుని పరమాత్మగా నైవేద్యం పెట్టి తినటం మంచిది. గురుగారు, మార్చి 3న వస్తున్న ఈ చంద్రగ్రహణం శుభమా అశుభమా అంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఇది ఒక రకంగా చెప్పాలి అంటే కనుక అశుభంతో కూడుకున్నటువంటి శుభం. ఎందుకంటే కొంతమందికి అశుభంగా ఉంటుంది కదా గ్రహణ ప్రభావం. కొన్ని విషయాల యందు కొంత
అనుష్ఠాన పరులకి, జపం చేసుకునే వాళ్ళకి గ్రహణ సమయంలో దానము చేయాలి. గ్రహణ సమయంలో ఎంతో కాలం నుంచి గ్రహణం కోసం వేచి ఉంటున్నానండి. ఇప్పుడు మనం చేసేటువంటి జపము కానీ, దానము కానీ, ధర్మము కానీ 1000 ఫలితాన్ని ఇస్తుంది. సో 1/1000. సో ఇప్పుడు మాలాంటి వాళ్ళకి అది శుభమే అని చెప్తాం. మంచి సమయం, తగ్గ కాశీ వెళ్ళి మీ అందరి పేర్లతో మేము జపం చేస్తే మీకు 1000 ఫలితం వస్తుంది. ఒక మంచి పని చేయగలిగాం, నాకు శుభం. ఎవరైతే సింహరాశి, కర్కాటక వాళ్ళు కొంత అశుభంగా ఫీల్ అయ్యో మన దాంట్లో వచ్చింది, మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి కొంత అశుభం. గురుగారు, ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా ఒకే ఒక పని చేస్తే చాలు మీకు పుణ్యం వస్తుందంటే ఏ పని చేస్తే బాగుంటుంది? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. మితంగా మాట్లాడటం, గ్రహణ సమయంలో దైవనామస్మరణ చేయటం, మీ గురువులని ధ్యానము చేయటం, మీ గురువులని కానీ మీ ఇష్టదైవాన్ని కానీ స్మరణ చేయటము, ఎవరి గురించి ఆలోచించకుండా ఈ యాంత్రికమైనటువంటి వస్తువులకి దూరంగా ఉండటం చాలా మంచిది.